కమల్ హాసన్ ఎవరికి భయపడే రకం కాదు. సినిమాల్లో అయినా బయట అయినా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ మధ్య విశ్వరూపం సినిమా విషయంలో కమల్ ఎంత వేదన అనుభవించాడో తెలిసిందే. ఈ సినిమా సమయానికి విడుదల కానివ్వకుండా జయలలిత సర్కారే కుట్ర పన్నినట్లుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. జయ సర్కారు సృష్టించిన అడ్డంకులతో విసిగిపోయి దేశం విడిచి వెళ్ళిపోతానంటూ చాలా ఆవేదనతో వ్యాఖ్యానించాడు కమల్. ఎలాగోలా అప్పట్లో వివాదం సద్దుమణిగింది. కమల్ సినిమా విడుదలైంది. ఇక వర్తమానంలోకి వస్తే ప్రస్తుతం తమిళనాడంతా ఒకటే హాట్ టాపిక్. అదే అమ్మ అనారోగ్యం. దాదాపుగా తమిళనాడంతా ఓ రకమైన విషాదంలో ఉంది ప్రస్తుతం. కొందరు నిజంగా బాధలో ఉంటే ఇంకొందరు బాధలో ఉన్నట్లు నటించక తప్పని పరిస్థితిలో ఉన్నారు. దాదాపు నెల రోజుల నుంచి తమిళనాడులో ఎక్కడా ఎవరు సంబరాలు చేసుకోవట్లేదు. దసరా వేడుకలు కూడా కల తప్పాయనే చెప్పాలి. అక్కడ అమ్మ ప్రాణాలతో పోరాడుతుంటే మీరు సంబరాలు చేసుకుంటారా అని అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేసే పరిస్థితి ఉండడంతో అందరూ సైలెంట్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 7న కమల్ పుట్టినరోజు వస్తుంది. అయితే ఆయన సైతం వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారంటండి. తన అభిమానులకు కూడా ఈ మేరకు సందేశం పంపించారు. జయలలిత అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో ఎవరు సంబరాలు చేయొద్దని, సైలెంట్గా ఉండాలని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి కమల్ నిజంగా అమ్మ గురించి అంత బాధపడుతున్నాడా లేక అన్నాడీఎంకే వాళ్లకు భయపడుతున్నాడా అన్న విషయం ఆయనకే తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.